రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతోనే మరోసారి తాము అధికారంలోకి వస్తామని రామగుండం బీఆర్ఎస్ అభ్యర్థి కోరకంటి చందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోరకంటి అట్టహాసంగా తన నామినేషన్ను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఈ మేరకు గోదావరి కనిలోని ఎమ్మెల్యే తన నివాసంలో తల్లి ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. వివిధ దేవాలయాలలో ఎమ్మెల్యే నామినేషన్ పత్రాలతో పూజలు నిర్వహించారు. అనంతరం పార్టీ శ్రేణులు అనుచరులతో స్థానిక సింగరేణి స్టేడియంలో ప్రజా ఆశీర్వాద కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వ మతాలకు సంబంధించిన గురువులు ఎమ్మెల్యే కోరకంటి చందర్ను ఆశీర్వదించారు. అనంతరం గులాబీ పార్టీ శ్రేణులతో పెద్ద ఎత్తున పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎన్టీపీసీలోని రిటర్నింగ్ కార్యాలయంలో అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. అధ్యాయము 6-7 వచనాలను మనం చదువుకుందాం. తూర్పు ఈ యొక్క రామగుండం నియోజకవర్గంలో నవంబర్ 30వ తారీఖున జరగబోయేటువంటి ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేటువంటి గొప్ప అవకాశాన్ని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, కేటీ రామారావు గారు, కొప్పుల ఈశ్వరన్న గారు కల్పించినందుకు వారికి ఉదయపూర్వకంగా కృతజ్ఞతలు ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ, ఆనాడు తెలంగాణ ఉద్యమం నుండి ప్రతి కార్యాచరణలో రామగుండం నియోజకవర్గంలోని సకల జనులందరూ కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, జెండాలకు అతీతంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేంత వరకు కూడా పోరాట క్రమాలలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో బంగారు తెలంగాణ నిర్మాణం కోసం కూడా ఈరోజు నామినేషన్ మహోత్సవంలో వేలాది సంఖ్యలో అందరూ కూడా వచ్చి ఆశీర్వాద సభకు హాజరై ఆశీర్వాద ర్యాలీలో కూడా వేలాది మందిగా హాజరైనారు. వారికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు భానుప్రసాదరావు గారు, అదేవిధంగా విప్ గారు, అదేవిధంగా పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ గారు, అదేవిధంగా మన కోలేటి దామోదరన్న గారు, అదేవిధంగా మన స్థానిక మేయర్ గారు డాక్టర్ బంగి అనిల్ కుమార్ గారు, డిప్యూటీ మేయర్ గారు అభిషేక్ రావు గారు, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అదేవిధంగా కౌశిక హరి గారు, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళా నాయకురాళ్ళు, అదేవిధంగా ఉద్యమకారులు అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో హాజరై ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ,
ప్రజలు ఆశించిన దానికి అనుగుణంగా 5 ఏళ్ల కాలం ప్రజాసేవకు పునరంకితమై పనిచేసినాం. ఇంకా రాబోయే కాలంలో ఈ ప్రాంతము అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సింది ఉంది. ఈ ప్రాంతంలో ఒక తీగల బ్రిడ్జిను నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక కరకట్టను నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రతి ఒక్క ఇంటికి స్వచ్ఛమైనటువంటి నీళ్ళ